దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సామాన్య ప్రజలు ఒకలా అనుకున్నారు, శాస్త్రులు పరిచయులు మరొకలాగా అనుకున్నారు. అలాగే యేసు ప్రభు ఇంటి వారు లేక బంధువులు మరొకలాగా అనుకున్నారు. కాపర్లు మరొకలాగా అనుకున్నారు, జ్ఞానులు మరొకలాగా అనుకున్నారు, హేరోదు రాజు మరొకలాగా అనుకున్నాడు. ఒక వ్యక్తి గురించి ఇన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయా అనంటే ఖచ్చితంగా అభిప్రాయాలు ఉంటాయి. ఒక వ్యక్తిని ఒకరు మంచోడు అంటారు, మరొక వ్యక్తి చెడ్డోడు అంటారు. కాబట్టి మనిషి ఒకడైనప్పటికీ తన మీద ఉన్న అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి అనే ఉద్దేశాన్ని మనము తెలుసుకొని ఎవరి దగ్గరికి వెళ్తే వారిలాగా మాట్లాడడం, వారిలాగా వేషం వేసుకోవడం, వారిలాగా కలిసిపోవడం, వారిలాగా ప్రవర్తించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. అనుకూలంగా ఉన్నా అనుకూలం లేకపోయినా, అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకపోయినా, ఎక్కడైనా సరే ఒకే రీతిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఒక సందర్భంలో మనం గమనిస్తే యేసు ప్రభువారిని పట్టుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఆ మాటలు మనం క్రొత్త నిబంధనలో మనం చూడవచ్చు. యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెలుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ ధూపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునవి అన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకునలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న మాటల్లో యేసు ప్రభువారిని పట్టుకొని పోవడానికి సైనికులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, పరిసయ్యులు కూడా వచ్చారు, బంట్రోతు కూడా వచ్చారు. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? పగలు వచ్చారా, రాత్రి వేళ వచ్చారా? యేసు ప్రభువారిని దొంగలు కాదు పట్టుకుపోవడానికి వచ్చింది. బంట్రోతులు, సైనికులు, అలాగే ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీరంతా కూడా యేసు ప్రభువారిని పట్టుకొని వెళ్ళడానికి రాత్రిపూట వచ్చినప్పుడు యేసు ప్రభువారికి తెలుసు కాబట్టి అన్నీ ఎరిగినవాడు కనుక వారితో ఒక మాట అడిగాడు. మీరు ఎవరిని వెతుకుచున్నారు? మీరు ఎవరిని వెతుకుచున్నారు అన్నప్పుడు వారు అన్నారు, నజరేయుడని యేసుని మేము వెతుకుచున్నామంటే నేనే ఆయనని చెప్పేసరికి ఒక్క అడుగు వెనక్కేసి అమాంతంగా కింద పడిపోయారంట వాళ్ళు. అంటే ఎవరైనా సరేగాక ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి నేనే, మీరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి మీకు కావలసిన వ్యక్తిని నేనే అని ఒకవేళ ఒప్పుకుంటారు ఎవరైనా? సహజంగా దొంగలను చూడండి, పోలీసులు తరుముకుంటుంటారు. ఆ పోలీసులు తరుముకుంటున్నప్పుడు ఒకవేళ దొరికాడు అనుకోండి, నేను కాదండి చంపింది, నేను కాదు దొంగతనం చేసింది, నాలాగా ఇంకొకడు ఉన్నాడు అని ఏదో ఒక రకంగా చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారా లేదా? కానీ యేసు ప్రభు వారు ఇక్కడ ఎంత యథార్థంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభువు ఆయన పట్టుకొని సిలువకు అప్పగిస్తారు, సిలువలో ఆయన మరణిస్తాడు, శ్రమ పడతాడు, అన్నీ తెలిసి కూడా నేనే ఆయనని ధైర్యంగా ఆయన ఒప్పుకోగలిగాడంటే యేసు ప్రభు వారు మనుషుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒకలాగా ప్రవర్తించిన వాడు కానే కాదు. ఎవరి దగ్గరికి వెళితే
వాళ్ళ వేషం వేసుకోలేదు ఆయన. కొన్నిసార్లు అంటుంటారు, ఊసరవెల్లి లాంటి వాడు ఈడు అంటారు. ఊసరవెల్లి ఏం చేస్తుంది? పచ్చగడ్డి మినిగిపోతే పచ్చగా ఉండదు, ఎండుగడ్డి మినిగిపోతే ఎండిపోయినట్టుగానే కనపడుతుంటుంది. ఒకవేళ చెట్ల మీదకి వెళ్తే నల్లగా ఉంటే నల్లగా తయారు, అన్ని రంగులు మారుస్తుంది అది. వేషాలు మార్చే అనుభవము ఊసరవెల్లికి ఉంటుంది, అవునా? కానీ పిల్లికి వేషాలు మార్చే విషయాలలో చాలా వెనకుంటుంది. అది ఎక్కడుంటే అక్కడనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి అందుకే పిల్లులు దొరుకుతాయి, ఊసరవెల్లులు సామాన్యంగా మనుషులకి దొరకవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు స్వతహాగా తన్ను పట్టుకోవడానికి వచ్చినటువంటి వారితో అన్నాడు, నేనే ఆయననని తన యథార్థతను ఆయన కనపరుచుకున్నాడనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది యేసు ప్రభువారు స్వయాన పట్టుకోవడానికి వచ్చిన వారితో చెప్పినటువంటి మాట. అయితే కొంతమంది యేసు ప్రభువారి గురించి ఏమనుకున్నారో ఈ రాత్రి వేళ మనము ధ్యానం చేద్దాం. చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిది గనక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, సమరయ అనే పట్టణం మనకు చూస్తాం. ఆ సమరయ పట్టణంలో సమరయ స్త్రీ కూడా ఉంది. ఈ సమరయ స్త్రీ తన యొక్క జీవితాన్ని యేసు ప్రభువారు తన పాప జీవితం అంతటిని బయలుపరిచిన తర్వాత ఆమె తెలుసుకున్న సత్యం ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తే కదా, ఈయన మెస్సియే కదా అని తన ప్రజలకు చెప్పినప్పుడు ఆ ప్రజలు కూడా కొంతమంది విశ్వసించి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారట? 2 దినములు యేసు ప్రభువారు చెప్పే మాటలు వింటూనే ఉన్నారంట వాళ్ళు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని వినడానికి మనం విసిగించుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభువారు ఏమై ఉన్నారో మనకు అర్థం కాదు. సమరయ్యలో వారికి అర్థం కావడానికి, లేక సమరయ్య ప్రజలు యేసు ప్రభువారి యొక్క మాటలు వినడానికి కారణమైంది సమరయ స్త్రీ మాత్రమే. ఆ సమరయ స్త్రీ ద్వారా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ మాటలు విన్నటువంటి ఆ సమరయులు ఈ మాట అంటున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అన్నారు. హల్లెలూయా. ఈయన నిజముగా లోకరక్షకుడు అన్నాడు. అందుకనే లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు అని రాయబడింది కదా. నిజముగా లోకరక్షకుడని వారు నమ్మగలిగారు. నిజముగా లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి నిజమైనటువంటి రక్షకుడు ఈ యేసు ప్రభువారే అనేటువంటి సత్యాన్ని వారు విశ్వసించి చెప్పగలిగారు. చాలామంది రోజుల్లో యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం చేరుతామని చెబుతా ఉన్నారు, కానీ నిజముగా యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పేటువంటి ధైర్యం చాలామందికి లేదు. నిజముగా లోకరక్షకుడని వారు నమ్మి నిజంగా వారి జీవితాల్లో ధన్యం చేసుకున్నారు. అమ్మా, నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, కానీ మాకు అర్థమైంది ఈయన చెప్పే మాటలు బట్టి నిజముగా ఈయన లోకరక్షకుడు. అంటే ఒక వ్యక్తిని మనం మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తితో సహవాసం చేసినప్పుడు, ఒక వ్యక్తి యొక్క మాటలు మనం విన్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడో తప్పకుండా మనకు అర్థమవుతుంది. అసలు సహవాసమే చేయము, ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు, ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మనకి ఏమొస్తుందంటే చెడ్డ సమాచారమే చెప్తుంటాం అంతే. తనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏవో వాటినే చెప్తుంటాం, కానీ తనలో ఉన్న మంచి గుణాలు ఒక్కటి కూడా చెప్పలేం. అదే స్నేహం ఉందనుకోండి, ఎన్ని చెడ్డవి ఉన్నా సరే అన్నిటినీ కప్పిపెట్టేసి ఏదో మంచి మంచి వాటిని బయటికి తీసుకొస్తుంటాం. అప్పుడు ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పుడనే మాట ఉంది బైబిల్లో. అలాగా అన్నిటినీ కప్పేసుకోండి కదా. కానీ యేసు ప్రభు వారిని గురించి వీళ్ళు కప్పుకోవటం లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట? ఒప్పుకుంటున్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నిజముగా. అపవాదైన సాతానుడు ఆదామవ్వలతో ప్రశ్నించినప్పుడు ఇది నిజమా అని అన్నాడు కదా. ఇది నిజమా అని ప్రశ్నించినటువంటి అపవాది తనకంటే ముందు దేవుడు ఏం చెప్పాడు? నిజమే చెప్పాడు. ఏం చెప్పాడు? నిజమే.
ఈ తోటలో ఉన్నటువంటి అన్ని ఫలాలు మీరు తినవచ్చు కానీ ఈ ఏదేను తోట మధ్యలో ఉన్నటువంటి ఫలాన్ని మీరు తినవద్దు. ఆ చెట్టు పేరు మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ ఫలాన్ని మీరు తినవద్దని నిజముగా చెప్పాడు. నిజముగా చెప్పినటువంటి దేవుని మాటను అబద్ధంగా ఎంచుకున్నారు. అబద్ధాలు చెప్పేటువంటి అపవాది యొక్క మాట నిజముగా ఎంచుకున్నారు. అందుకనే ప్రియులారా, ఆదామవుల జీవితాల్లో వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. మన జీవితాల్లో కూడా నిజాన్ని అబద్ధంగా నమ్ముతుంటాం, అబద్ధాన్ని నిజంగా నమ్ముతుంటాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ సమరయులు అబద్ధాన్ని నిజంగా చెప్పట్లేదు, నిజాన్ని నిజమే చెబుతున్నారు. ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నాం. నీ జీవితంలో యేసు ప్రభువారు లోకరక్షకుడని లోకానికి చెప్పడం కాదు, నిజముగా నీ హృదయములో నిశ్చయత ఉండాలి. నిజముగా నీ హృదయములో యేసు ప్రభువారు నన్నే కాదు లోకానంతటి రక్షించడానికి వచ్చాడనే సందేశాన్ని నీ అంతరంగం నిండా నువ్వు నింపుకోగలిగితే నిన్ను బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తాడు. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.